హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వచ్చిన రాజ్ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. కళావతి చేసిన ప్రతి పనిని గుర్తు చేసుకుంటూ ఉంటారు రాజ్. ఇంతలో శ్వేత వస్తుంది. ఏంటి రాజ్, ఎందుకు ఆలోచిస్తున్నావు? నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి కావ్య గురించి ఆలోచిస్తున్నావు కదా అని అంటారు. అవును శ్వేత, కావ్య నాతో విడిపోవాలనుకుంటుంది. విడాకులు పేపర్లపై సంతకం చేసి నా ముందు ఉంచింది. నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటారు. అనుకున్నాను రాజ్, నువ్వు తెగేదాగా తీసుకొస్తావని అనుకున్నాను. కావ్యపై నీ మనసు నిండా ప్రేమ ఉన్నా నువ్వు బయటికి చెప్పకుండా ఏదో ద్వేషిస్తున్నట్టు ఇలా నటిస్తున్నావు. ఎందుకు రాజ్ అని అంటుంది. శ్వేత, నేను నటించడం ఏంటి అనగానే, మరి నీది నటించడం కాదా? ఎందుకంటే వాళ్ళ బావతో తను క్లోజ్గా ఉంటుంది అంటేనే తట్టుకోలేకపోయావు. తను క్లోజ్గా ఉండడం నాటకమని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ నాటకాన్ని బయట పెట్టాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు. కానీ నీ మనసులో కావ్యపై ఉన్న ప్రేమని మాత్రం బయటికి తీసుకుని రావటం లేదు. ఎందుకు రాజ్? కావ్య లాంటి భార్య దొరకలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ కావ్య నీ భార్య అయినందుకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఎందుకు నీ మనసుని చంపుకుంటున్నావు? ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను, విడాకులు అంటే అది గుండె ముక్కలవడమే. ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయినట్టే అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆడపిల్లకైనా మగవానికైనా ఒకే పెళ్ళి. కానీ వాళ్ళిద్దరూ సరిగా అర్థం చేసుకోకపోతే మనం ఏమీ చేయలేక విడాకులిస్తాం. కానీ నీకు మంచి భార్య దొరికింది, నువ్వు మంచివాడివే. మనసు నిండా ప్రేమ ఉన్నా సరే బయటికి చెప్పుకోవటం లేదు. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు. కావ్య ఏదైనా అపార్థం చేసుకొని ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. ముందు ఆ విడాకులు పేపర్లు చింపేసి నేను ఇష్టపడుతున్నాను కావ్య, ఎప్పటికీ నీ భార్య అని నువ్వు చెప్పు రాజ్, ప్లీజ్ రాజ్ అని అంటుంది శ్వేత. చూడు శ్వేత, నువ్వు చెప్పినవన్నీ నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, లేకపోతే నీకు అలా అనిపించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, కళావతిని నేను ఇంతగా బాధపడుతున్నానా అని నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, అది ఖచ్చితంగా తనతో చెప్తాను. ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అని అంటారు. అంటే నువ్వు కూడా తనని వదిలేస్తున్నానని చెప్తావా రాజ్ అని అంటుంది. ఏమో తెలీదు శ్వేత, కానీ కళావతి మా ఇంటికి ఈ ఆఫీస్కి ఎంతో అవసరం. ఎందుకంటే కళావతిలో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. పెద్దవారి పట్ల ఎక్కువగా ప్రేమ, అలాగే గౌరవం. ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా దగ్గరుండి అది తీర్చడం. ఎంత కోపం వచ్చినా ఎదుటివారిని పల్లెత్తు మాట కూడా అనవసరంగా అనకపోవడం. ఇలా అన్ని మంచి లక్షణాలే కళావతిలో ఉన్నాయి. అలాంటి కళావతి మా ఇంటికి అవసరం శ్వేత అనగానే, రాజ్, నువ్వు ముక్కు ఎక్కడ ఉంది అంటే చుట్టూ చూపించినట్టు నీకు కళావతి కావాలి. అదే విషయం తనకి చెప్పు. ఎందుకంటే నీకు టైం లేదు, కళావతి అపార్థం చేసుకుంటుంది అని అంటుంది శ్వేత. ఇది ఇలా ఉండగా రాజ్ వెళ్ళిపోయాక కావ్య బాధపడుతూ ఉంటుంది. ఎందుకు నా జీవితంలో ఇంతటి పెనుతుపాన్ని సృష్టిస్తున్నావు స్వామి? ఇప్పుడు నేను ఆయన నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళాడని సంతోషంగా ఫీల్ అయ్యి అమ్మమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్తే అమ్మమ్మగారు తన మనసు మారిందని అనుకుంటారు. కానీ అమ్మమ్మగారికి కూడా నా పరిస్థితి ఇక చెప్పకూడదు. కొన్ని గంటలు మాత్రమే ఆయనకి నేను టైం ఇస్తున్నాను. ఆ గంటలో ఆయన తన మనసులో నేను ఉన్న సంగతి తనకి తెలిసిందా లేదా అన్నది చూస్తాను. లేకపోతే నా దారి నేను వెతుక్కుంటాను. ఇంకా అమ్మమ్మగారిని అటు అమ్మ వాళ్ళని ఎవరిని నేను ఇబ్బంది పెట్టాలనుకోవటం లేదు అని చెప్పి ఇక కావ్య బాధపడుతూ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇది ఇలా ఉండగా కావ్య వాళ్ళ బావ కనకం అలాగే కృష్ణమూర్తి దగ్గరికి వస్తారు. జరిగిన విషయం అంతా చెప్తారు. ఇక కావ్య వాళ్ళ బావ, అంటే అల్లుడు గారికి అమ్మాయి విడాకులు పత్రాలు ఇచ్చిందా? ఇలా ఎలా అని అంటుంది కనకం. అయ్యో కనకం, ఎందుకే బాధపడతావు? అల్లుడు గారి మనసులో ఖచ్చితంగా కావ్య ఉంటుంది, తనకి ఎప్పటికీ విడాకులు ఇవ్వరు అని అంటారు కృష్ణమూర్తి. ఎందుకు మామయ్య మీ మనసులో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? రాజుపై మీకు
అంత మంచి అభిప్రాయం ఉందా అని అంటారు. అవును బాబు, అవును. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా నా కూతురి గౌరవాన్ని ప్రతిసారి కాపాడుతున్నారు. మేము లేనివారమని ఎప్పుడూ తక్కువగా చూడలేదు. ఒక్కొక్కసారి తప్పు జరిగినా ఆ తప్పుని ఎదిరిస్తూ తను అనుకున్నదే తను చెప్తాడు. మా అల్లుడు గారు కావ్యని అర్థం చేసుకుంటారు. ఆ నమ్మకం నాకుంది అని అంటారు కృష్ణమూర్తి. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ దగ్గరికి అనామిక వస్తుంది. ఎందుకు అనామిక, ఏం చెయ్యాలి నా దగ్గర దాకా వస్తున్నావు? నేను కవితలు కూడా రాసుకోవద్దా అని అంటారు. అయ్యో కళ్యాణ్, ఎందుకంత కోపం? ఏ భార్యకైనా భర్త తన మాట వినాలని, అలాగే తననే చూడాలని, ఫ్రెండ్సు అలా ఉన్నా ఇష్టం ఉండదని నీకు తెలీదా అనగానే, ఆపు అనామిక, నువ్వు ఏదో చెయ్యాలని, ఏదో కావాలని ఈ ఇంట్లో అడుగుపెట్టావని నాకు అర్థమైంది. కానీ నీ అంతట నువ్వు మారి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఎవరు ఏ తప్పు చేయలేదని చెప్పి నువ్వు మంచిగా ఉన్నప్పుడే నిన్ను అనామిక అని పిలవాలనుకుంటున్నాను. నా మనసుని అర్థం చేసుకొని నువ్వు ఎప్పటికీ నా భార్యవి కావని నాకు ఒక ఒపీనియన్ వచ్చేసింది. నువ్వు ఆ ఒపీనియన్ని మార్చాలని ఏవేవో చేసినా కళ్యాణ్ మనసు మారిపోయింది అని అంటారు ఇక కళ్యాణ్. ఇది ఇలా ఉండగా హాల్లో ఇక అమ్మమ్మ, తాతగారు, అపర్ణాదేవి అందరూ కూర్చుని ఉంటారు. ఇంతలో కావ్య వాళ్ళ బావ వస్తారు. బాబు ఏంటి అనగానే, ఈరోజు నేను అమెరికా వెళ్ళిపోతున్నానండి, అలాగే మీ అందరికీ నా తరఫు నుండి ఈ గిఫ్ట్లు ఇస్తున్నాను అని చెప్పి అందరికీ గిఫ్ట్లు ఇచ్చి, అలాగే మా కావ్యకి అలాగే రాజ్కి కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వండి అని చెప్పి ఒక లవ్ సింబల్ ఉన్న గిఫ్ట్ని చేతిలో పెడతారు. ఇక అమ్మమ్మ గారు ఆ గిఫ్ట్ని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక కావ్య వాళ్ళ బావ వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి ఇక అమెరికా బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక అమ్మమ్మ గారు రాజ్ కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటారు. రాజ్కి తన మనసులో ఎంతో ప్రేమ ఉంది, కానీ అది బయటికి తీసుకురావట్లేదు. ఈ కావ్య ఏం చేస్తుందో అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటారు ఇక అమ్మమ్మ గారు. ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది రుద్రాణి. ఏంటి ధాన్యలక్ష్మి, ఇలా వంట చేసుకుంటూ, అలాగే ఈ ఇంట్లో చిన్న కోళ్ళకి ఏ హోదా ఉండదు అన్న సంగతి గుర్తు చేసుకుంటూ అపర్ణ వదిన దగ్గర అణిగి మణిగి ఉంటూ ఇలా కాలం వెళ్ళబుచ్చాల్సిందే అనగానే, నీ పరిస్థితి ఏమైనా గొప్పగా ఉందా ఏంటి? ఆ స్వప్న నీపై తిరగబడి ఆస్తి మొత్తం తన పేరును రాయించుకొని మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తుంది కదా అని అంటుంది ధాన్యలక్ష్మి. అవును ధాన్యలక్ష్మి, నా కోడలు నన్ను ఆటాడించడమే కాదు, నీకు కూడా గట్టిగా బుద్ధి చెప్తుంది కదా అనగానే, ఏంటి రుద్రాణి, ఏం చెప్పాలని ఇక్కడికి వచ్చావు అనగానే, నేను చెప్పడం కాదు, నీకు నీదే అర్థమవుతుంది కదా. ఇన్ని రోజులు ఆస్తి ఇస్తే ఒకవేళ కళ్యాణ్ అలాగే చిన్నన్నయ్య ఏదైనా తగలబెడతారేమో అనుకున్నాను. కానీ ఆ ఆస్తి తీసుకున్నా మీరు హ్యాపీగా ఎక్కడో హాయిగా ఉంటారేమో. ఈ ఇంట్లో కట్టు బానిసత్వం మీకు ఉండనే ఉంది అనగానే, అంటే ఇప్పుడు ఏం చెప్పాలని అనగానే, చూడు ధాన్యలక్ష్మి, నాకు ఎలాగూ ఆస్తి లేదు, మీకు ఆస్తి లేదు అని చెప్పి అనుకునే కంటే ఆస్తి వాటాలు వేయమని చెప్పు. అప్పుడు మీ బ్రతుకు మీరు బ్రతకచ్చు. నీ కోడలు తెలివైందే కదా, తెలివైనప్పుడు బిజినెస్ చక్కగా చేస్తుంది. మరి ఇంకా నీకు భయం ఎందుకు అని అంటుంది. రుద్రాణి, మంచి ఐడియా ఇచ్చావు, ఇన్ని రోజులకి పనికొచ్చే మాట చెప్పావు. ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి చెప్పేసి వస్తాను అని అంటుంది. ఆగు ఆగు ధాన్యలక్ష్మి అని అంటారు అపర్ణాదేవి. అక్క అనగానే, ఆపు, అత్తయ్యకి ఆస్తిలో వాటా అడగాలని వెళ్తున్నావా? ఇంతకీ ప్రకాష్ నా మరిదికి చెప్పావా అని అంటుంది. ఏంటి, చిన్నన్నయ్యకి చెప్పాలా అని అంటుంది. చూడు రుద్రాణి, నీ కోడలు నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా నీకు బుద్ధి రాదని అర్థమైపోయింది. ఇప్పుడు నీతో పాటు ధాన్యలక్ష్మికి కూడా బుద్ధి జ్ఞానం లేదని అర్థమైపోయింది. చూడు ధాన్యలక్ష్మి, ఇలాంటి వారి మాటలు విని నీకు నువ్వే వాల్యూ తగ్గించుకొని అందరూ నీ వైపు వేలెత్తి చూపేలా తయారైపోయావు. ఇప్పుడు అత్తయ్యని ఆస్తి పంపకాలు జరపమని అడుగుతానని హక్కుగా వెళ్తున్నావు. అసలు అత్తయ్య ఆస్తిని ఇవ్వను, అనాథాశ్రమానికి రాసేస్తాను అని చెప్తే ఏం చేస్తావు అని అంటారు. అక్క, అలా ఎందుకంటారు అనగానే, ఎందుకనరు? అత్తయ్య అనాథాశ్రమానికి ఆస్తి మొత్తం రాసేసినా నా భర్త, నా కొడుకు, నేను దాని గురించి ఆలోచించటం లేదు. ఎందుకంటే మనకి పెట్టిన పేర్లే అలాంటివి. మరి అలాంటప్పుడు ఆస్తి వాళ్ళు సంపాదించినా నేను వాటికి వ్యతిరేకం కాకుండా
వాళ్ళ మాటల్ని నేను ఎప్పుడూ పెడచెవిన పెట్టను అని అంటుంది. అంటే అక్క, నీకు ఆస్తి మీద ఆశ లేదా అని అంటుంది. ఆశ ఉంటుంది, కానీ అది కొంతవరకే. అత్తయ్య వాళ్ళు విలువలతో పాటు ఈ కుటుంబాన్ని ఎలా ముందుకు తేవాలని ఎప్పటి నుండో నాకు చెప్పారు. నేను వాళ్ళ దారిలోనే వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళి అత్తయ్యని నిలదీయి. అప్పుడు ఈ రుద్రానితో పాటు నీకు కూడా ఒక చిప్ప చేతికిస్తారు అని చెప్పి ఇక అక్కడి నుండి అపర్ణాదేవి వెళ్ళిపోతుంది. అమ్మో రుద్రాని, నీ మాటలు విని ఇప్పుడు నేను అన్నంత పని చేస్తే నిజంగానే ఏ అనాథాశ్రమంలోనో వాళ్ళం ఏదో ఒకటి అయ్యింది. ఒకటి మాత్రం నిజం, ఆస్తి పంపకాలు త్వరలో జరుగుతాయి. కానీ అది అత్తయ్య మామయ్య ఇద్దరూ అనుకునే జరిపిస్తారు. అప్పటిదాకా నేను నోరు వెత్తను. నువ్వు నాకు ఇలా నూరి పొయ్యొద్దు అని చెప్పి ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయ్యో, ఏదో ప్లాన్ వేసి కొంచెం ఏదైనా ఆస్తిపాస్తులు నాకు రాస్తారని ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టాలనుకున్నాను. కానీ కుదిరే పని లేదు, అయ్యో అని అనుకుంటుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా కావ్య ఇక తన రూమ్లో బాధపడుతూ ఇక తను ఇంటి నుండి వెళ్ళాలని చెప్పి ఇక లగేజ్ బ్యాగ్ను తీసి ఇక ఒక్కొక్క చీర సర్దబోతూ ఉండగా పైనుండి కిందకి ఒక కార్డు పడుతుంది. ఆ కార్డును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళావతి. అది రాజ్ రాసిన ఒక కవిత, అలాగే ఒక గ్రీటింగ్ కార్డ్. ఐ లవ్ యూ కళావతి. నిజంగా వచ్చినప్పుడు నువ్వు నాకు విరోధివి, కానీ ఇక్కడికి వచ్చాక నీపై ప్రేమ, గౌరవం, నమ్మకం కలిగింది. ఈ ఇంట్లో ఎప్పటికీ నువ్వు నా భార్యగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు ఈ విషయం నీకు చెప్పలేదు. ఐ లవ్ యూ కళావతి, ఐ లవ్ యూ. ఎందుకంటే ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలీదు. అలాగే నీ మీద నాకు ప్రేమ పుట్టింది. ఆ నిజాన్ని నేను త్వరలో నీ ముందు ఉంచుతాను. అప్పుడు నిన్ను చూసి నేను ఎంత సంతోషపడతానో, నన్ను చూసి నువ్వు ఎంత సంబరపడిపోతావో అన్నది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఇక ఒక గ్రీటింగ్ కార్డులో రాసి రాజ్ ఎప్పుడో ఒక ఫైల్లో పెడతారు. ఆ ఫైల్ చూసిన కళావతి ఒక్కసారిగా పైకి లెగుస్తుంది. ఆనందంగా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నారా, కానీ అది చెప్పలేదా? అంటే నాపై ఇంత ప్రేమ ఉంచుకొని ఇంతగా నన్ను ఏడిపిస్తారా? ఉండండి అని చెప్పి గబగబా ఇక ఆ పేపర్ని జాగ్రత్తగా పట్టుకొని కిందికి వస్తుంది కావ్య. ఇక కావ్యని చూస్తూ, ఇప్పుడు అమ్మమ్మ గారికి ఇవన్నీ చెప్పను, తర్వాత వచ్చి అంతా చెప్తాను, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అర్జెంటుగా ఆయన్ని చూడాలి, ఆయన్ని కలవాలి. నా మీద ఇంత ప్రేమ ఉన్నా బయటపడలేదు అని చెప్పి గబగబా ఇక కిందికి వస్తుంది కావ్య. ఇది ఇలా ఉండగా శ్వేత మాటలకి రాజ్ ఇంటికి బయలుదేరుతారు. కళావతిపై నాకు అమితమైన ప్రేమ ఉంది, కానీ ఎప్పుడూ తనకి చెప్పలేదు. తన్ని ఇంటి నుండి బయటికి వెళ్తే నేను బ్రతకలేను. కళావతికి ఈరోజు నా మనసులో ఉన్నమాట చెప్పేస్తాను అని చెప్పి కారులో ఇంటికి బయలుదేరుతారు రాజ్. ఇక కావ్య కారులో కాకుండా ఆటోలో బయలుదేరుతుంది. ఆటో ఇక సడన్గా మధ్యలో ఆగిపోతుంది. అటువైపు రాజ్ కూడా కారులో ఇంటికి బయలుదేరుతారు. రాజ్ కారు కనిపించగానే ఆటో అతనికి చెప్తుంది, అన్నా ఇక అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, మా ఆయన అక్కడే ఉన్నారు అని చెప్పి కావ్య ఆటోలో దిగి నడుచుకుంటూ రాజ్ కారు వైపు చిన్నగా పరుగు పెడుతూ వస్తూ ఉంటుంది. కళావతి నా కోసమే వస్తుందా అని చెప్పి కారు దిగుతారు రాజ్. కరెక్ట్గా అప్పుడే ఒక లారీ వచ్చి కావ్యని గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా కావ్య కింద పడిపోతుంది. తలకి బలమైన గాయం తగులుతుంది కావ్యకి. కంటి రెప్ప పాటుగా ఒక్క క్షణంలో అది జరిగిపోవడంతో ఇక రాజ్ ఒక్కసారిగా కలో నిజమో తెలియక కళావతి అని చెప్పి పరుగున కావ్య దగ్గరికి వస్తారు. కావ్య స్పృహ కోల్పోతుంది. రాజ్ని చూసి నవ్వుతూ కన్ను మూసేస్తుంది కావ్య. కళావతి నీకేం కాకూడదు, ఏం కాకూడదు అని చెప్పి ఇక కావ్యని పైకి లేపి కారులో బాధగా ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తారు రాజ్. కావ్యని ఐసీయూలో పెడతారు. ఇక రాజ్ కావ్య వైపు చూస్తూ బాధపడుతూ ఉంటారు. నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఎప్పుడు నీకు కష్టాలే కళావతి, కానీ ఒకటి మాత్రం నిజం, నీకు ఏమీ కాదని నా మనసు చెప్తుంది. అయినా నా ప్రేమని నీ ముందు ఉంచాలని ఎంతగానో అనుకున్నాను,
కానీ అని చెప్పి మనసులో బాధపడుతూ ఉండగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాస్పిటల్కి చేరుకుంటారు. అటు కనకం కృష్ణమూర్తి పరుగు పరుగున ఏడ్చుకుంటూ ఇక హాస్పిటల్కి చేరుకుంటారు. కావ్యను చూసి కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు. రాజ్ మాత్రం ఎవరితో మాట్లాడకుండా హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్తారు. స్వామి, నేనెప్పుడు ఏమీ కోరుకోలేదు, కానీ కళావతిని బ్రతికించు. మొదటిసారిగా తను బ్రతకాలని కోరుకుంటున్నాను. తనకి నా మనసులో ఉన్న ప్రేమ చెప్పాలి. తన కోసం నేను ఎదురు చూస్తున్నానని, కళ్ళు కాయలు కాచేలా తన కోసమే బ్రతుకుతున్నానని తనకి తెలియాలి. తను నా ప్రాణమని తనకి తెలియాలి అని చెప్పి ఇక అక్కడున్న వినాయకుణ్ణి వేడుకుంటూ ఉంటారు రాజ్. అపర్ణ అలాగే సుభాష్ రాజ్ దగ్గరికి వస్తారు. నాన్న రాజ్, కావ్యకి ఏమీ కాదు. నేను కూడా ఒకప్పుడు కావ్య గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ తనంటే ఏంటో తెలుసుకొని తనకి అధికారం ఇచ్చాను. కానీ కావ్య ఇలా ఎందుకు ఎందుకు ఎవరికీ చెప్పకుండా నీ కోసం వచ్చిందో మాకు తెలీదు అని చెప్పి అంటూ ఉంటారు అపర్ణాదేవి. ఇక అప్పు అలాగే కనకం కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటారు. తన దగ్గరికి కళ్యాణ్ వచ్చి, ఆంటీ, అంకుల్, అప్పు బాధపడద్దు, వదినికి ఏమీ కాదు. మంచివారిని ఆ దేవుడు ఎప్పుడూ పైకి తీసుకుని వెళ్ళలేరు. మా కోసం వదిన ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేస్తుంది. దేవుడితో గొడవ పెట్టుకొని మా కోసం వస్తుంది. బాధపడద్దు అని చెప్పి బాధపడుతూనే కళ్యాణ్ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.